బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలని, సింపతితో ఓట్లు పడే అవకాశం ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారన్నారు. అధిష్టానం వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జూబ్లీహిల్స్లో విజయ ఢంకా మోగిస్తామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని తన తండ్రికి సత్సంబంధాలు ఉన్నాయని, తమ కుటుంబం సేవాగుణం ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. ఇక ప్రజల దీవెనలు, పార్టీ అధిష్టానం ఆశీస్సులతో గెలిచి తీరుతామని తెలిపారు నవీన్ యాదవ్. మీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదం. నా ఫాలోవర్స్ కానీ, కార్యకర్తలు కానీ, స్నేహితులు కానీ, ఈ ప్రాంత ప్రజలు కానీ వాళ్ళ దీవెననే నన్ను ఈరోజు మీ ముందు నిలబెట్టి మాట్లాడుతున్నందుకు వారందరూ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ, మరి నా మీద ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు నాకు ఈ అవకాశం కల్పిస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ప్రజాసేవలో మేము కట్టుబడి ఉన్నామని చెప్పి స్థానికంగా ప్రజల నిర్ణయం మేరకు స్థానికులకి అవకాశం కల్పించాలని, యువకుల్ని సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ అవకాశం కల్పించడం, మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న, ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు, అలాగే విశ్వనాథం గారు అండ్ ఎంటైర్ క్యాబినెట్ మా పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, నా మీద నమ్మకం పెట్టి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ.